మతిపోయిన మనిషి రెండవ భాగం. ఆ తర్వాత అని వసంత ఏదో చెప్పబోతూ ఉంటే, అదంతా డాక్టర్ గారు నాకు చెప్పారు అని రాజు అన్నాడు. మీరేమంటారు, నాకు పిచ్చి పట్టిందంటారా అని ఆమె అన్నది. రాజు చాలా చిక్కుల్లో పడ్డాడు. ఇటువంటి సూటి ప్రశ్నకు ఏమని జవాబు చెబుతాడు? రాజు నవ్వుతూ, అలా అనుకోకూడదు అని అన్నాడు. అయితే నేను చెప్పిన విషయాలు నిజమేనని మీరు ఒప్పుకుంటారా అని వసంత అన్నది. రాజు మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. నిన్న జరిగిందంతా పూసగుచ్చినట్లు మళ్ళీ నాకు చెప్పండి, వింటాను అని అన్నాడు. వసంత ఒక నిట్టూర్పు విడిచింది. మొదట్నుంచి తన తల్లి పోవడం దగ్గర ప్రారంభించి తనన్ను సత్రంలో ఎవరో కొట్టడం వరకు చెప్పింది. ఆమె చెప్పిన దాంట్లో సత్రంలో బంధింపబడిన యువకుడు, రావల్పిండి, సావిత్రి, హత్య, కావూరు అని పిచ్చిగా పేలిన మాటలు రాజుని ఎక్కువగా ఆకర్షించాయి. ఆ హత్యను గురించి ఎక్కడో చదివినట్టో విన్నట్టో స్ఫురణకు వచ్చింది. ఆ యువకుడు ఇంకా ఏమైనా అన్నాడా అని మళ్ళీ మళ్ళీ వసంతనడిగాడు. లేదండి, అంతే, అవే మాటలు వెర్రిగా పదే పదే అన్నాడు అని వసంత చెప్పింది. రాజు ఆలోచించసాగాడు. ఉన్నట్లుండి అతనికో ఆలోచన తట్టింది. చప్పున లేచి నిలబడి, నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా బయటకు వెళ్ళాడు. తిన్నగా వెళ్ళి కారెక్కాడు. ఊరి మధ్యకు వచ్చాక కారాపి లైబ్రరీ ఊళ్ళో ఎక్కడ ఉన్నది బీట్ కానిస్టేబుల్ని అడిగాడు. లైబ్రరీకి వెళ్ళి, గడిచిన 2 నెలల పత్రికలు ఒకసారి ఇవ్వగలరా, చూసి మళ్ళీ ఇప్పుడే ఇస్తాను అని గుమాస్తాను అడిగాడు. గుమాస్తా 2 నెలల దినపత్రికల ఫైళ్లు తీసి ఇచ్చాడు. రాజు ఆ ఫైళ్లన్నీ బల్ల మీద పెట్టుకుని సావకాశంగా తిరగవేశాడు. ఒక అరగంట సేపు వెతకగా అతనికి కావాల్సిన విషయం కనిపించింది. అది చాలా క్లుప్తమైన వార్త. ఘోరమైన స్త్రీ హత్య, పిచ్చివాడు, డిసెంబర్ 17, కావూరు. నిన్న రాత్రి ఈ ఊళ్ళో ఓ ఘోరమైన హత్య జరిగింది. సావిత్రి అనే 25 ఏళ్ల స్త్రీ నిన్న రాత్రి 7 గంటలకు ఆమె ఇంటి వెనక ఉన్న తోటలో గొంతు పిసుకబడి ఘోరంగా హత్య చేయబడ్డది. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు పోయింది. గీరినట్లు కొరికినట్లు ఆమె ముఖం మీద గాయాలున్నాయి. కోడలు కనిపించకపోయేసరికి ఆమె అత్తగారు నౌకర్లను పంపి తోట వెతికించింది. తోటలో శవం కనిపించింది. సమీపంలో ఓ చెట్టు కింద మతి చెలించిన ఓ వెర్రివాడు కూర్చొనున్నాడు. అతని చేతుల మీద రక్తపు మరకలు కనిపించాయి. అతని చొక్కా జేబులో బంగారు గొలుసున్నది. అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు ఆ పిచ్చివాణ్ణి అరెస్టు చేశారు. హత్య చేయబడ్డ శ్రీమతి సావిత్రి భర్త 2 నెలలుగా కనిపించడం లేదు. ఆయన వ్యాపారం మీద రావల్పిండి వెళ్ళాడు. 2 నెలల క్రితం రావల్పిండిలో చెలరేగిన మత కల్లోలాల్లో ఆయన మరణించి ఉంటాడని భావించబడుతున్నది. తర్వాత జనవరి 2వ తేదీ పత్రికలో ఇంకో వార్త ప్రకటించబడ్డది. సావిత్రి అనే స్త్రీని గొంతు పిసికి హత్య చేసిన నేరంపైకి నారాయణ శెట్టి అనే అతను విచారణ చేయబడ్డాడు. నారాయణ శెట్టికి 2 ఏళ్లుగా మతి చెలించిందని డిఫెన్స్ వారు రుజువు చేశారు. అందువల్ల మతి స్థిమితం కుదిరే వరకు దోషిని పిచ్చాసుపత్రిలో ఉంచమని కోర్టు వారు తీర్పు చెప్పారు. తర్వాత పత్రికల్లో ఈ ఉదంతం గురించిన వార్తలేమీ లేవు. రాజు ఫైల్స్ గుమాస్తాకిచ్చేసి 1 నిమిషం అక్కడే నిలబడి ఆలోచించసాగాడు. చేతి గడియారం చూసుకున్నాడు. 3 గంటలు దాటింది. యుగంధర్ గారు సాయంకాలానికల్లా తిరిగి రమ్మని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. త్వరగా వెళ్ళి కారెక్కి స్టార్ట్ చేశాడు. అతని వెనకే మరో కారు బయలుదేరిన విషయం రాజు గమనించలేదు. ఆ కారు ఆ వీధి మలుపులో కొంతసేపటి నుంచి నిలిచి ఉన్న విషయము రాజుకు తెలియదు. తను లైబ్రరీలోకి వెళ్ళినప్పటి నుంచి ఆ కారు ఆ ప్రాంతాల్లోనే ఆగి ఉన్నదని, అందులో నుంచి ఓ మనిషి దిగివచ్చి తను లైబ్రరీలో ఏం చేస్తున్నది కనిపెట్టి చూశాడని రాజుకి తెలియదు. రాజు ఆలోచనల్లో మునిగి ఉన్నాడు. ఆలోచిస్తూ కారు నడుపుతున్నాడు. తనన్ను దాటి వెళ్ళిన కారు తనన్ను చాలాసేపటి నుంచి కనిపెడుతున్న మనిషిదేనని రాజుకు తెలియదు. ఇదిలా ఉండగా, పిన్ని పిన్ని అని రంగారావు అనగానే రాజమ్మ ఉలిక్కిపడి లేచింది. ఏంటి నాయనా అని అడిగింది. రంగారావు తలుపు దగ్గర నిలబడ్డాడు. చాలా కంగారుగా ఉన్నాడు. పిన్ని, చాలా ఇబ్బంది వచ్చింది, మనం ఆలస్యం చేస్తే కొంపలంటుకుంటాయి అని అన్నాడు. ఏంటి రంగయ్య, ఏంటా హడావిడి, విపులంగా చెప్పరాదు అని అన్నది. చెప్పేందుకేమీ లేదు, నువ్వో పని చేయాలి, నువ్వెంటనే శివపురంకి బయలుదేరాలి అని రంగారావు అనగానే, ఎందుకు అని ఆమె కూడా కంగారుగా అడిగింది.
ఎందుకో నేను తర్వాత చెబుతాను, ముందు తయారవ్వు అని రంగారావు అనగానే, తయారవ్వడానికి ఏముంది, పద అని రాజమ్మ అన్నది. ఇలానా, వద్దు, కొంచెం వేషం మార్చుకో, నిన్నెవరూ గుర్తుపట్టకూడదు, చిరిగిపోయిన పాత చీర కట్టుకో, జుట్టు వెనక్కు దువ్వి కొప్పు పెట్టుకో అని రంగారావు అనగానే, ఎందుకా వేషం అని రాజమ్మ అన్నది. నేననవసరంగా నిన్ను బాధ పెడతానా చెప్పు, అవసరం కనుకే చెబుతున్నాను, నువ్వు తప్ప ఇంకెవరూ చెయ్యలేని పని ఇది, నువ్వే వెళ్ళాలి, నేను శివపురం వరకు నీతో వస్తాను, ఊరి బయట నిన్ను కారులో దింపుతాను, అక్కడి నుంచి నువ్వు నడిచి వెళ్ళాలి అని రంగారావు అనగానే, ఎందుకో ఏమిటో కాస్త విపులంగా చెప్పరాదు అని రాజమ్మ కాస్త మొండిగా అడిగింది. ఏదైనా చెప్పాలంటే సమయం సందర్భం చూసుకు చెప్పాలి, నాకిప్పుడు అవసరమైన పనున్నది, ముందు నువ్వు తయారుగా, వ్యవధి లేదు అని రంగారావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల్లో రాజమ్మ చిరిగిన చీర కట్టుకొని, మాసిన జాకెట్ తొడుక్కొని, కొప్పు పెట్టుకొని తయారైంది. రంగారావు ఆమెను తన ఆస్టిన్ కారులో ఎక్కించుకొని శివపురం వైపు బయలుదేరాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కోర్టు వసారాలోకి వెళ్ళి నిలబడ్డాడు. విచారణ పూర్తయింది. సాయంకాలం 5 గంటలైంది. ఇంకా తన అసిస్టెంట్ రాజు అంతులేడు. కాస్త చికాకుగా చేతి గడియారం చూసుకున్నాడు. అంతలో స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ జీపులో వచ్చి, మీ అసిస్టెంట్ వచ్చినట్టు లేడే, పోలీస్ జీపులో తమర్ని ట్రావెలర్స్ బంగళాలో దింపుతాను రండి అని అడిగాడు. యుగంధర్ పోలీస్ జీపులో తన బసకు వెళ్ళాడు. కాఫీ పలహారం ముగించుకొని సిగరెట్ ముట్టించి తాపీగా వసారాలో పడక కుర్చీలో పడుకున్నాడు. చీకటి పడింది. రాజు రాలేదు. ఇంకా ఎందుకు రాలేదా అని యుగంధర్ ఆలోచిస్తున్నాడు. ఇంతలో పోలీస్ జీప్ కార్ ఒకటి వచ్చి బంగళా ముందాగింది. అందులో నుంచి ఇన్స్పెక్టర్ దిగిరావడం చూసి యుగంధర్ ఎదురు వెళ్ళాడు. ఏమిన్స్పెక్టర్ మళ్ళీ వచ్చారు అని యుగంధర్ అడిగాడు. శివపురం హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడే మాకు ఫోన్ చేశాడు. శివపురానికి 8 మైళ్ళ దూరంలో మీ కారు ఓ చెట్టు కింద కొట్టుకున్నదట. ఎద్దుబండి తోలుకుపోతున్న ఓ రైతు నేల మీద పడి ఉన్న మీ అసిస్టెంట్ను చూసి బండి మీద తన ఇంటికి తీసుకెళ్లాడట అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ ఆశ్చర్యపోయి, ఇంకా ఏమన్నా ఫోన్లో చెప్పాడా అని అన్నాడు. ఆ రైతు శివపురానికి కబురు చేశాడట. శివపురం నుంచి డాక్టర్ వెళ్ళి మీ అసిస్టెంట్ను పరీక్ష చేశాడట. చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడని చెప్పాడట అని అనగానే యుగంధర్ రాతి బొమ్మలా చలనం లేకుండా నిర్ఘాంతపోయాడు. రాజుని తన సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు యుగంధర్. రాజు మీద అతనికున్న అపేక్ష, అనురాగము అంతా ఇంతా కావు. జాగ్రత్తగా డ్రైవ్ చేయమని వెళ్ళేటప్పుడు తను చెప్పనే చెప్పాడు. కానీ రాజు వింటాడా? కుర్రతనం, యువక రక్తం, ప్రమాదాలు కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇంతే. దయచేసి నన్ను కూడా మీ పోలీస్ జీప్లో శివపురానికి తీసుకెళ్తారా అని యుగంధర్ అడిగాడు. ఓ తప్పకుండా, అందుకే వచ్చాను, పదండి పోదాం అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ ఇన్స్పెక్టర్ జీప్ కారెక్కారు. పోలీస్ డ్రైవర్ కార్ని శర వేగంతో తోలుతున్నాడు. యుగంధర్ మనస్సంతా రాజు మీదే ఉన్నది. రాజు ప్రమాద స్థితిలో ఉన్నాడు. అంత అజాగ్రత్తగా ఎందుకు డ్రైవ్ చేశాడు? కార్ డ్రైవింగ్లో రాజు ప్రావీణ్యుడు. అటువంటి రాజుకు కూడా కారు ప్రమాదమా? అవును, ప్రమాదమనేది ఎంతవారికైనా తప్పదు. మైలురాళ్లు ఒక్కొక్కటే వెనక్కుపోతున్నాయి యుగంధర్ గారు అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ తన ఆలోచన పరంపరల్లో నుంచి తెప్పరిల్లి, ఏమిటి అని అడిగాడు. మీరు ప్రస్తుతం ఏదైనా ప్రమాదకరమైన కేసులో పనిచేస్తున్నారా అని ఇన్స్పెక్టర్ అనగానే, ఎందుకలా అడుగుతున్నారు? అటువంటిదేమీ లేదే, ప్రస్తుతం ఏ కేసు లేదు, అందుకే సాక్ష్యానికి రాగలిగాను అని యుగంధర్ అనగానే, అయితే చిత్రంగానే ఉన్నది అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఏమిటి చిత్రంగా ఉన్నది అని యుగంధర్ అనగానే, కారు ప్రమాదవశాత్తు చెట్టుకు కొట్టుకోలేదట. ఎవరో పిస్తాల్ పేల్చారట. కారు డ్రైవ్ చేస్తున్న రాజుకి గుండు తలలో తగిలిందట. అందువల్ల కారు చెట్టుకు కొట్టుకుందట అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ ఇన్స్పెక్టర్ని తీవ్రంగా చూశాడు. నిజమా ఇన్స్పెక్టర్ అని యుగంధర్ అనగానే, అవును, నిజమే చెబుతున్నాను మిస్టర్ యుగంధర్ అని అనగానే యుగంధర్ మౌనం దాల్చాడు. రాజును హత్య చేయడానికి ఎవరో ప్రయత్నించారు. ఎందుకు? ప్రస్తుతం తాము ఏ ప్రమాదకరమైన కేసులోనూ పనిచేయటం లేదే. ఎంతోమంది అపరాధుల్ని తాము జైలుకు పంపించిన మాట నిజమే. అటువంటి వాళ్లకు తన మీద కచ్చ ఉండాలి. తనను హత్య చేయడానికి ప్రయత్నించాలి. కానీ రాజును చంపడానికి ఎందుకు పూనుకుంటారు? గుండు తలలో తగిలిందంటే చాలా ప్రమాదమన్నమాట.
బతకడం చాలా కష్టం. ఎన్నేళ్ల నుంచో తనకు అసిస్టెంట్గా పనిచేస్తున్న రాజు లేకపోతే తన కుడి చెయ్యి పడిపోయినట్లే. యుగంధరంత వాడికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పాపం, తనకు అసిస్టెంట్గా రాకపోతే రాజుకి ఇటువంటి ప్రమాదాలు సంభవించేవి కావు. ఏ ఆఫీసులోనో నిరాపాయమైన ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఉండేవాడు. కారు వేగంగా పోతున్నా యుగంధర్కి మాత్రం నెమ్మదిగా పోతున్నదనిపించింది. ఇంకా వేగంగా పొమ్మని డ్రైవర్కు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. కారు 80 మైళ్ళ స్పీడులో శివపురానికి పోతోంది. శివపురం ఇంకా 8 మైళ్ళ దూరముందనగా ఒక పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు కడ్డుగా నిలబడి చెయ్యెత్తడం చూసి బహుశా ఇక్కడే అయి ఉంటుందంటూ డ్రైవర్ కారాపాడు. రోడ్డు మీద నిలబడి ఉన్న కానిస్టేబుల్ కార్ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్కు సెల్యూట్ చేసి, ఇక్కడే సార్, అదిగో ఆ ఇంట్లో ఉన్నారు అంటూ 100 గజాల దూరంలో ఉన్న రైతు ఇల్లు చూపించాడు. యుగంధర్ కారులో నుంచి ఒక్క దూకు దూకి, పద, దారి చూపించు అని అన్నాడు. కానిస్టేబుల్ టార్చ్ చూపిస్తూ ఉంటే యుగంధర్, ఇన్స్పెక్టర్ పరిగెత్తుకుంటూ ఆ రైతు ఇంటి దగ్గరకు వెళ్లారు. అక్కడ నిల్చున్న హెడ్ కానిస్టేబుల్ డాక్టర్ లోపల ఉన్నారని చెప్పాడు ఇన్స్పెక్టర్కి. యుగంధర్ సరాసరి లోపలికి వెళ్ళాడు. ఒక మంచం మీద రాజు పడుకున్నాడు. తలకంతా కట్లు, చొక్కా రక్తమయం. డాక్టర్ యుగంధర్ని చూసి గుర్తుపట్టాడు. వెంటనే బయటకు వచ్చి యుగంధర్ని రమ్మని సైగ చేశాడు. ఏం డాక్టర్, పరిస్థితి ఎలా ఉంది అని యుగంధర్ కళ్ళనీళ్లతో అన్నాడు. డాక్టర్ పెదవి విరిచాడు. మిస్టర్ యుగంధర్, మీ దగ్గర దాచి ప్రయోజనం లేదు. మీ అసిస్టెంట్ రాజు బ్రతకడం కష్టం. కారు చెట్టుకు కొట్టుకున్నప్పుడు బాగా గాయాలు తగిలాయి. 2-3 చోట్ల ఎముకలు విరిగాయి. అయినా పర్వాలేదు కానీ అని డాక్టర్ ఆగిపోయాడు. యుగంధర్ ఆతృతగా, ఏం డాక్టర్ కానీ చెప్పండి అని అనగానే, కానీ మిస్టర్ యుగంధర్, కుడివైపు కణతలోకి పిస్తాల్ గుండు దూసుకుపోయింది. గుండు లోపల ఇరుక్కున్నది అని డాక్టర్ అనగానే, ఆపరేషన్ చేసి గుండు తీసేయవచ్చుగా అని యుగంధర్ అన్నాడు. తీయవచ్చు, కానీ నేను ఆ ఆపరేషన్ చేయలేను. నాకంత అనుభవం లేదు. మద్రాసులో సర్జన్లు కూడా చేయలేరు. బ్రెయిన్ ఆపరేషన్ చేయగల సర్జన్లు యూరోప్లో కూడా 2-3 ఉన్నారు. వాళ్లను పిలిపించేందుకు వ్యవధి లేదు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే అని డాక్టర్ ఆగిపోయాడు. అవును, వెంటనే ఆపరేషన్ చేయాలి. యూరోప్ నుంచి సర్జన్ను పిలిపించేందుకు వ్యవధి లేదు. మీరే చేయండి అని యుగంధర్ అనగానే, నేనా? నా చేత కాదు, నేను చేయలేను, నాకంత ధైర్యం లేదు అని డాక్టర్ అన్నాడు. యుగంధర్ ఒక్క క్షణం డాక్టర్ వైపు తీక్షణంగా చూసి, సరే డాక్టర్, దయచేసి నాకు సహాయం చేయండి, నేనే చేస్తాను అని యుగంధర్ అనగానే, మీరా అని డాక్టర్ అన్నాడు. అవును, నేను మాస్టర్ ఆఫ్ సర్జన్లో 1వ తరగతిలో పాసయ్యాను. ఆపరేషన్ చేయకపోతే రాజు బతకడు. కనుక అనుభవం లేకపోయినా ప్రయత్నించి చూస్తాను. మీ కూడా అనస్థీషియా తెచ్చారా? సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చారా అని యుగంధర్ అనగానే క్షణంలో ఆ ఊరి ఇల్లు ఆపరేషన్ థియేటర్గా మారిపోయింది. డాక్టర్ తెల్లబోయి యుగంధర్ చెప్పిన పనులు చేస్తున్నాడు. డిటెక్టివ్ యుగంధర్ ఆపరేషన్ ప్రారంభించే ముందు 1 నిమిషం సేపు భగవంతుణ్ణి ప్రార్థించాడు. నాకు తెలిసి ఎప్పుడూ నేను ఎవరికీ అపకారం తలపెట్టలేదు. నాకు చేతనైనంత వరకు సన్మార్గులకు సహాయపడ్డాను, దుర్మార్గులను శిక్షించడానికి పాటుపడ్డాను. ఓ భగవంతుడా, ఈ సమయంలో నాకు ధైర్యము, శక్తి ప్రసాదించి ఈ ఆపరేషన్ జయప్రదంగా సాగేటట్టు చేసి రాజును బ్రతికించమని ప్రార్థిస్తున్నాను అని యుగంధర్ మనసులో అనుకుని ఆపరేషన్ ప్రారంభించాడు. ఆపరేషన్ అరగంట పట్టింది. గదిలో నుంచి యుగంధర్ బయటకు వచ్చాడు. నుదుటి మీద నుంచి చెమట ధారలుగా కారుతోంది. అరుగు మీద చతికిలబడి సిగరెట్ వెలిగించాడు. మిషనరీ డాక్టర్ యుగంధర్ దగ్గరకు వచ్చి నిలబడి, డాక్టర్ యుగంధర్ అని అనగానే యుగంధర్ తలెత్తి చూశాడు. మద్రాస్ సర్జన్లు కూడా చేయలేని క్లిష్టమైన ఆపరేషన్ జయప్రదంగా చేశారు. నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. బ్రెయిన్ ఆపరేషన్ అన్ని ఆపరేషన్లలోకి క్లిష్టమైనది, కష్టమైనది. యూరోప్లో కూడా ఈ ఆపరేషన్ చేయగల సర్జన్లు కొద్దిమందే ఉన్నారు. మీరు వైద్య వృత్తి కాక అపరాధ పరిశోధన వృత్తిగా తీసుకోవడం వల్ల దేశానికి కాదు, ప్రపంచానికే ఒక గొప్ప డాక్టర్ లేకుండా పోయాడు. మిస్టర్ యుగంధర్, మీకు జోహార్లు అని డాక్టర్ అనగానే యుగంధర్ కళ్లలో ఆనంద బాష్పాలు నిలిచాయి. డాక్టర్, అయితే రాజుకు గండం తప్పిందంటారా అని అడిగాడు. మీకు తెలియక నన్ను అడుగుతున్నారు.
నిస్సందేహంగా తప్పిపోయింది, ఇంకేమీ భయం లేదు అని డాక్టర్ అనగానే యుగంధర్ భగవంతుణ్ణి తలుచుకొని మనస్సులో ఒక నమస్కారం పెట్టాడు. లేచి నిలబడి దొంగచాటుగా పిస్తోల్ పేల్చి రాజును చంపడానికి ప్రయత్నించిన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకొని వాడి చేతులకు సంకెళ్ళు వేయించేదాకా నేను నిద్రపోను అని యుగంధర్ గర్జించాడు. డాక్టర్, రాజును జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి దూరంగా నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళి రాజుకు ప్రమాదం జరిగిన స్థలం చూపించమని అడిగాడు. ఇన్స్పెక్టర్ యుగంధర్ ట్రంక్ రోడ్డు మీద నడుస్తూ 2 ఫర్లాంగులు వెళ్లారు. అక్కడ రోడ్డుకొక పక్కగా యుగంధర్ క్లైజర్ కార్ బోల్తా పడి ఉన్నది. యుగంధర్ కార్ పరీక్ష చేసి చూశాడు. కుడివైపున డ్రైవర్ సీటు దగ్గరున్న తలుపు అద్దంలో నుంచి గుండు వచ్చినట్లు తెలుసుకున్నాడు. తర్వాత రోడ్డు మీద టైర్ గుర్తులు పరీక్ష చేస్తూ నడిచాడు. 10 గజాలు వెళ్లిన తర్వాత ఆగిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇక్కడే రాజుకి స్టీరింగ్ మీద పట్టు తప్పింది. కార్ గిర్రున పక్కకు తిరిగిందని టైర్ గుర్తుల వల్ల స్పష్టంగా తెలుస్తోంది. అంటే కారిక్కడికి రాగానే గుండు తగిలి ఉండాలి. కనుక ఈ ప్రాంతాలనే ఎక్కడో ఆ దుర్మార్గుడు ఏ చెట్టుచాటునో దాక్కొని ఉండి ఉండాలి అని యుగంధర్ అనగానే యుగంధర్ అన్నాడు. యుగంధర్ ఇప్పుడు మామూలు మనిషి కాడు. ఆవేశంతో రొప్పుతున్నాడు. రోడ్డుకు కుడివైపు చూశాడు. అడుగులో అడుగు వేసుకుంటూ అటు నడిచాడు. చటుక్కున ఆగిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇక్కడ ఇంకో కారు ఆగిన గుర్తులున్నాయి చూడండి. ఈ చెట్ల వెనకాల ఆగిందా కారు అంటూ అక్కడ నేలను పరీక్షగా చూశాడు. అగ్గి పుల్లలు, కాల్చివేసిన సిగరెట్ పీకలు మట్టిలో పడి ఉన్నాయి. చూశారా ఇన్స్పెక్టర్, ఎవరో ఇక్కడ కారాపి కనీసం 10 నిమిషాలైనా కాచుకొని ఉండి ఉండాలి. రాజుకు తగిలిన గుండు ఇటువైపు నుంచే వచ్చింది. అంటే ఈ కారాపిన మనిషే రాజును హత్య చేయడానికి పిస్తోల్ కాల్చి ఉంటాడు. లేకపోతే దొంగలా ఈ చెట్టు చాటున ఎందుకు కారు ఆపవలసి వస్తుంది? ఎందుకైనా మంచిది కార్ టైర్ గుర్తులు తీసుకోండి. ఈ సిగరెట్ పీక కూడా దాచండి. ఇక్కడ ఆగిన కారు ఎవరిదైంది, ఎప్పుడు ఆగింది, ఈ చుట్టుపక్కల ఎవరికైనా తెలుసునేమో వాకబు చేయండి అని చెప్పి యుగంధర్ వెనక్కు తిరిగి రైతు ఇంటివైపు నడిచాడు. డాక్టర్, రాజు పరిస్థితిలో ఏమీ మార్పు లేదని, ప్రమాదం దాటిపోయిందని చెప్పాడు. యుగంధర్ ఒక నిట్టూర్పు విడిచి, డాక్టర్ గారు, నిన్న నేను మీ ఆసుపత్రిలో చేర్పించిన అమ్మాయి ఎలా ఉన్నది అని అడిగాడు. డాక్టర్ ఆ అమ్మాయి చెప్పిన కథంతా యుగంధర్కి చెప్పి, ఇవాళ మధ్యాహ్నం మీ అసిస్టెంట్ ఆసుపత్రికి వచ్చాడు. 15 గంట సేపు ఆ అమ్మాయితో మాట్లాడాడు అని అన్నాడు. అక్కడే నిలబడి ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ యుగంధర్ని సమీపించి, మీ అసిస్టెంట్ ఇవాళ మధ్యాహ్నం నాకు కనిపించాడు అని చెప్పాడు. ఎక్కడ అని యుగంధర్ అనగానే బజారు వీధిలో కారాపి గ్రంథాలయానికి దారి అడిగాడు. నేను చెప్పాను, అటు వెళ్లారు అని పోలీస్ అన్నాడు. యుగంధర్ ఒక క్షణం ఆలోచించాడు. లైబ్రరీకి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడా లైబ్రరీ తెరిచి ఉంటుందా అని యుగంధర్ అడిగాడు. ఉండదు సార్, ఇంత రాత్రివేళ ఎందుకు తెరిచి ఉంటుంది అని పోలీస్ కానిస్టేబుల్ అనగానే కనీసం లైబ్రరీ గుమాస్తాని ఇప్పుడు కలుసుకునేందుకు వీలుందా అని యుగంధర్ అడిగాడు. సులభంగానే కలుసుకోవచ్చు సార్, గ్రంథాలయం దగ్గరలోనే ఆయన కాపురం అని అన్నాడు. అయితే పోదాం పద అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. యుగంధర్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో గ్రంథాలయం గుమాస్తా ఇంటికి బయలుదేరారు. 10 నిమిషాల్లో శివపురం చేరుకున్నారు. రాత్రి కావడం వల్ల వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. గుమాస్తా ఇంటి దగ్గరకు రాగానే కానిస్టేబుల్ వెళ్లి తలుపు తట్టి గుమాస్తాను పిలిచాడు. పోలీసులను చూడగానే కొంప మీదకు ఏదో వచ్చిందని గుమాస్తా బెదిరిపోయాడు. భయపడవలసిందేమీ లేదని చెప్పి తన అసిస్టెంట్ ఆ రోజు మధ్యాహ్నం గ్రంథాలయానికి ఎందుకు వచ్చాడో తెలుసా అని యుగంధర్ అడిగాడు. ఆయన కారులో వచ్చారు సార్. ఆయన 2 నెలల క్రిందట దినపత్రిక ఫైల్స్ ఇవ్వమని అడిగాడు. ఇచ్చాను. ఒక అరగంట సేపు వాటిని తిరగేస్తూ కూర్చున్నారు అని అతననగానే వాటిలో ఏం వెతికింది మీకేమైనా తెలుసా అని యుగంధర్ అడిగాడు. తెలియదు సార్, నేను చూడలేదు అని అతనన్నాడు. రాజు దేనికోసం ఆ ఫైల్స్ తిరగవేసింది తెలిస్తే కానీ తన ఫైల్స్ చూసి లాభం లేదు. అందువల్ల యుగంధర్ ఆ ఫైల్స్ అప్పుడు చూడదలుచుకోలేదు. వసంత రాజుకి ఏదో ముఖ్యమైన విషయం చెప్పి ఉండాలని, ఆ విషయం ఆచూకీ తీయడానికే రాజు గ్రంథాలయానికి వెళ్ళి ఉంటాడని యుగంధర్ ఊహించుకున్నాడు. కానీ అది ఊహ మాత్రమే. వసంత రాజుకి ఏం చెప్పిందో యుగంధర్కి తెలియదు. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి వసంత రాజుకు ఏం చెప్పిందో తెలుసుకోవడం చాలా అవసరం. ఆస్పత్రికి పోదాం పదండి అని అన్నాడు.
ఇదిలా ఉండగా పోలీస్ జీప్ ఆస్పత్రి దగ్గర ఆగింది. జీపు దిగి ఇన్స్పెక్టరు యుగంధరు గబగబా ఆస్పత్రిలోకి వెళ్లారు. అంత రాత్రైనా ఆస్పత్రి అంతా చాలా హడావిడిగా ఉన్నది. నర్సులు, వార్డ్ బాయ్స్, డాక్టర్స్ అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. ఇన్స్పెక్టర్ని చూడగానే నర్సు, మీరింత త్వరగా వస్తారని అనుకోలేదు, ఇంతకు ముందే మీకు ఫోన్ చేశాం అని అన్నది. నాకు మీరు ఫోన్ చేశారా? నాకా సంగతి తెలియదు. నేను ఇంకో పని మీదొచ్చాను. ఇంతకీ మీరెందుకు ఫోన్ చేశారు అని యుగంధర్ అనగానే, మా ఆస్పత్రిలో నుంచి ఒక రోగి మాయమైంది అని ఆమె అనగానే, ఏంటి మాయమైందా? అదేమిటి అని యుగంధర్ అన్నాడు. అవును, మాయమైంది. బెడ్ మీద లేదు. ఆస్పత్రి అంతా వెతికాం, ఎక్కడా లేదు అని అన్నది. అయితే మేమేం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోయిందేమో అని ఇన్స్పెక్టర్ అనగానే, అయ్యుండవచ్చు, కానీ ఇంకో ఘోరం జరిగింది. ఆ రోగి పక్కనున్న మంచం మీద పడుకొనున్న ఇంకో రోగి చనిపోయింది అని నర్స్ అన్నది. మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు అని యుగంధర్ అనగానే, ఆ మాయమైన రోగికి సాయంకాలం రాజు అనే ఆయన యాపిల్ పళ్ళు పంపించాడు. ఆ రోగి మంచం మీద లేకపోవడం వల్ల ఆ పళ్ళ బుట్ట రోగి మంచం దగ్గర పెట్టాం. పక్క మంచం మీద పడుకున్న రోగి ఆ బుట్టలో నుంచి ఓ పండు తీసుకొని తిన్నది. తిన్న 10 నిమిషాలకల్లా వాంతులు ప్రారంభమయ్యాయి. మేం వచ్చి చూసేలోపునే ప్రాణం పోయింది. డాక్టర్ పరీక్ష చేసి సైనైడ్ అనే విషం తిన్నదని చెప్పారు అని నర్స్ అనగానే ఇన్స్పెక్టర్ నోరు తెరుచుకొని విన్నాడు. వెంటనే యుగంధర్, నర్స్, ఆ పళ్ళు రాజు అనే ఆయన పంపించారని మీరు చెప్పారు. మరి ఆ విషయం మీకెట్లా తెలిసింది అని యుగంధర్ అడిగాడు. ఆ బుట్ట మీద ఒక చీటీ అతికించి ఉన్నది. దాంట్లో రాజు అనే ఆయన అవి పంపుతున్నట్లు ఉన్నది అని నర్స్ అన్నది. నాకా బుట్ట చూపిస్తారా అని యుగంధర్ అడిగాడు. నర్స్ వాళ్లను లోపలికి తీసుకెళ్ళింది. ఓ గదిలో మధ్య స్క్రీన్ ఉన్నది. స్క్రీనుకు అటూ ఇటూ ఒక్కొక్క మంచం ఉన్నది. ఆ మంచం మీదే మాయమైన రోగి పడుకున్నది. ఇదిగో బుట్ట అంటూ నర్స్ ఓ బుట్ట చూపించింది. బుట్టలో ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి. యుగంధర్ బుట్ట మీద ఉన్న చీటీని పరీక్షగా చూశాడు. ఇది రాజు దస్తూరి కాదు. ఈ బుట్ట తెచ్చిందెవరు అని అడిగాడు. ఎవరో ఒక వృద్ధురాలు తీసుకొచ్చి బయట ఉన్న జవానుకిచ్చిందట. రాజు అనే ఆయన వసంత అనే రోగికి పంపించాడని చెప్పిందట ఆ వృద్ధురాలు అని నర్స్ అనగానే, నర్స్, ఈ పళ్ళు భద్రంగా దాచిపెట్టండి. వీటిలో సైనైడ్ ఉండి ఉంటుంది. ఈ పళ్లలో విషం పెట్టి రాజు పంపినట్లు ఎవరో పంపారు. వసంత అనే అమ్మాయిని హత్య చేయడానికి ఎవరో ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఆ అమ్మాయి ఇక్కడ లేకుండా వెళ్ళిపోయింది. పక్క మంచం మీద ఉన్న రోగి దురదృష్టవశాత్తు ఆ పండులో అందులో ఉన్న విషం కూడా తిని చనిపోయింది అని యుగంధర్ గంభీరంగా అన్నాడు. ఇంతకీ వసంత అనే అమ్మాయి ఏమైనట్లు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అదే మాకు తెలియడం లేదు. నిన్న రాత్రి యుగంధర్ గారు తీసుకొచ్చి చేర్పించిన అమ్మాయే ఆమె. ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది తెలియడం లేదు. ఎవరు ఆమె వెళ్ళడం చూడలేదట అని నర్సు ఉద్రేకంతో అన్నది. ఇన్స్పెక్టర్, ఇక మనం ఇక్కడ చేయగలిగిందేమీ లేదు. బుట్ట తెచ్చిన మనిషి ఎవరో ఆరా తీయడానికి వీలవుతుందేమో ప్రయత్నించాలి. ఈలోగా మనం వసంత ఏమైంది తెలుసుకోవాలి. ఇందాక డాక్టర్ వసంత తనతో చెప్పిన విషయాలు చెప్పాడు. అవి అప్పుడు నేనంత శ్రద్ధగా వినలేదు. మళ్ళీ అడుగుదామంటే డాక్టర్ ఇక్కడ లేడు, ఎక్కడికో వెళ్ళాడట. ఆ విషయాలన్నీ డాక్టర్ మీ హెడ్ కానిస్టేబుల్కు చెప్పాడట. అతన్నడిగి తెలుసుకుందాం పదండి అని యుగంధర్ అన్నాడు. యుగంధరు, ఇన్స్పెక్టరు వెళ్ళి హెడ్ కానిస్టేబుల్ని కలుసుకున్నారు. అతడు డాక్టర్ చెప్పిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. మతిపోయిన ఆ యువకుడు వెర్రిగా వసంత దగ్గర పేలిన మాటలు చెప్పడం మర్చిపోయాడు. అనవసరమనుకున్నాడో కానిస్టేబుల్ చెప్పలేదు. ఏదో వెర్రిగా మాట్లాడి మూర్ఛపోయాడట. ఆ అమ్మాయి అతని ముఖం మీద చల్లడానికి నీళ్ల కోసం పక్కనున్న గదిలోకి వెళ్ళిందట. గదిలో నుంచి నీళ్లు తీసుకువస్తూ ఉంటే ఎవరో తల మీద కొట్టారట అని మాత్రం చెప్పాడు. యుగంధర్ ఆలోచనల్లో పడ్డాడు. ఏమిటి యుగంధర్ ఆలోచిస్తున్నారు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. వసంత ప్రమాదవశాత్తు ఒక పాడుబడ్డ సత్రంలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక యువకుడు తటస్థపడ్డాడు. వసంత చెప్పిన మాటలను బట్టి అతనికి మతిపోయిందని తెలుస్తోంది. వసంతనెవరో తల మీద కొట్టి రోడ్డు పక్కన పడేశారు. మనకు తెలిసిన విషయాలివి. తర్వాత రాజు వెళ్ళి వసంతను హాస్పిటల్లో కలుసుకున్నాడు. వసంత రాజుతో మాట్లాడింది. ఆమె చెప్పిన విషయాల వల్లే రాజు గ్రంథాలయంకి వెళ్ళి ఉండాలి. రాజును ఎవరో వెంబడించి గ్రంథాలయంలో నుంచి బయలుదేరిన తర్వాత అతన్ని పిస్తోల్తో కాల్చారు.
సరిగ్గా దాదాపు అదే సమయానికి ఎవరో ఒక ముసలామె పళ్ళ బుట్ట తెచ్చి వసంతకివ్వమని ఆస్పత్రిలో ఇచ్చింది. ఈ పళ్లలో సైనైడున్నది. అంటే ఈ 2 హత్యా ప్రయత్నాలకు సంబంధం ఉన్నదని తేల్తోంది. రాజు ఎవరో కూడా అతనికి తెలిసుండాలి. కనుక ముందు మనం తెలుసుకోవాల్సింది వసంత రాజుకు ఏం చెప్పిందో ఆ విషయం అని యుగంధర్ కేసును విడమర్చి చెప్పాడు. నిజమే, కానీ రాజుకి తెలివి ఎప్పుడు వస్తుంది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఏమో, అది చెప్పడం కష్టం. రేపటికి కూడా తెలివి రాకపోవచ్చు. తెలివి వచ్చినా మనకేదీ చెప్పే స్థితిలో లేకపోవచ్చు. అతని మీద ఆధారపడి మనం దర్యాప్తు నిలపడం మంచిది కాదు అని యుగంధర్ అన్నాడు. అయితే మనం ఇప్పుడేం చేయాలి అని ఇన్స్పెక్టర్ అడిగాడు. వసంత ఏమైందో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని యుగంధర్ అనగానే, వసంతను హత్య చేయడానికి ఎవరో ప్రయత్నించారు కదా, వాళ్లే ఎవరైనా ఆమెను ఎత్తుకుపోయారేమో అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ తల విదిలించాడు. పళ్లబుట్ట వచ్చేటప్పటికి వసంత ఆస్పత్రిలో లేదు. అంటే వసంత హాస్పిటల్లో లేదని హంతకుడికి తెలియదన్నమాట. కనుక వసంత మాయమవ్వడానికి హత్యా ప్రయత్నం చేసిన వారికి సంబంధం లేదని నిర్ధారణ చేసుకోవచ్చు అని యుగంధర్ అనగానే, అయితే వసంత తనంతట తానే హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోయిందంటారా అని ఇన్స్పెక్టర్ అనగానే, ఎందుకు వెళ్ళి ఉండకూడదు? ఆమె చెప్పిన విషయాలు ఎవరూ నమ్మలేదు సరికదా, మతి చెల్లించి అలా మాట్లాడుతోందని కూడా అన్నారు. తనన్ను పిచ్చాస్పత్రికి పంపుతారేమోనని భయపడి ఆస్పత్రి నుంచి పారిపోయి ఉండవచ్చు. వసంత మొదట్లో చంద్రపురానికి వెళ్తూ తోవలో వాన రావడం వల్ల సత్రంలోకి వెళ్ళిందని హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు. బహుశా ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళి ఉండవచ్చు. పదండి ఇన్స్పెక్టర్, మనమిప్పుడు చంద్రాపురం వెళ్ళాలి. అది చాలా చిన్న ఊరని నాకు జ్ఞాపకం. కనుక వసంత అక్కడికి వెళ్ళి ఉంటే ఆమెను కలుసుకోవడం కష్టం కాదు అని యుగంధర్ అన్నాడు. యుగంధర్, చంద్రాపురానికి కారులో వెళ్లేందుకు వీలు లేదు. 8 మైళ్ల వరకే రోడ్డున్నది. తర్వాత కాలిబాటన 3 మైళ్లు నడవాలి. ఇక్కడ్నుంచే అడ్డదారిలో నడిచి వెళ్ళవచ్చు కూడా అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అవును, అదే మంచిది. తోవలో ఆ పాడుబడ్డ సత్రం కూడా చూడవచ్చు. అది చాలా అవసరం కూడా. ఈ దుర్ఘటనలన్నీ అక్కడే ప్రారంభమయ్యాయి అని యుగంధర్ దారితీశాడు. ఇదిలా ఉండగా రాజు ఆస్పత్రిలో వసంతతో మాట్లాడి ఇప్పుడే మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వసంత తన స్థితిని గురించి పరిపరి విధాల ఆలోచింపసాగింది. రాజు ఉన్నట్లుండి వెళ్ళిపోయాడు. అతను కూడా తన మాటలు నమ్మలేదేమో, తనకు పిచ్చెక్కిందని అనుకున్నాడేమో. లేకపోతే అంత విసుగుతో ఉన్నట్లుండి లేచి ఎందుకు వెళ్ళిపోతాడు? తనకు తల్లి లేదు, తండ్రి లేడు, నాన్నవారు ఎవరూ లేరు. మేనమామ ఒక్కడున్నాడని తల్లి చెబితే అక్కడకు బయలుదేరింది తను. తోవలో ఇన్ని కష్టాలేమిటి? ఇప్పుడు తనన్ను ఆస్పత్రిలో నుంచి వెళ్ళనిస్తారా? లేక పిచ్చిదాని కింద జమకట్టి ఇక్కడ్నుంచి పిచ్చాస్పత్రికి పంపుతారా? తప్పకుండా పిచ్చాస్పత్రికే పంపుతారు. పిచ్చివాళ్లను విచ్చలవిడిగా వదలరు. డాక్టర్ తనకు పిచ్చి పట్టిందన్నాడు. ఇక ఎలాగో తనకు పిచ్చాస్పత్రి తప్పదు. తనకు పిచ్చి లేదని తనకు తెలుసు. ఈ ఆస్పత్రిలో నుంచి బయటపడనట్లయితే తను పిచ్చాస్పత్రికి వెళ్ళవలసి వస్తుంది. వసంతకు భయం వేసింది. కొన్నాళ్లు పిచ్చాస్పత్రిలో ఉండటం జరిగితే నిజంగానే తనకు పిచ్చెక్కుతుంది. మరి గత్యంతరం ఏమిటి? ఇక్కడ్నుంచి పారిపోవాలి, తప్పదు. ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా తప్పించుకు వెళ్ళిపోవాలి. రాజు వెళ్ళినప్పటినుంచి ఆస్పత్రిలో నుంచి ఎలా పారిపోవడమా అని వసంత ఆలోచించసాగింది. సాయంకాలం 5 గంటలైంది. రోగుల్ని చూసేందుకు బంధువులు, స్నేహితులు వస్తున్నారు. వార్డులలో చాలామంది విజిటర్లు తిరుగుతున్నారు. నర్సులు పనుల తొందరలో ఉన్నారు. పారిపోవడానికి అది మంచి అవకాశంగా తోచింది వసంతకి. నెమ్మదిగా లేచి మంచం దగ్గర ఉన్న బల్ల మీద ఉన్న తన సంచిని తీసుకున్నది. ఆస్పత్రికి రోగిని చూడటానికి వచ్చిన ఓ విజిటర్లాగా ధీమాతో వార్డులో నుంచి నడిచి వెళ్ళింది. తల మీద గాయం ఎవరికీ కనిపించకుండా చీర కొంగు ముసుగు వేసుకున్నది. వసంతకు ఎదురైన నర్సులు, వార్డ్ బాయ్స్ ఎవరో స్త్రీ ఏ రోగినో చూడటానికి వచ్చిందనుకున్నారు. కానీ వసంత అని ఎవరూ ఆమెను అటకాయించలేదు. ఆస్పత్రి గేటు దాటింది. ఒక నిట్టూర్పు విడిచింది. హమ్మయ్య, బయటపడ్డాను, బతికాన్రా దేవుడా అని అనుకున్నది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి? నడుస్తూనే ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించుకోసాగింది. తన మేనమామ దేవేంద్రయ్య ఇంటికే వెళ్ళాలి.
చంద్రాపురం వెళ్ళాలి. జరిగిన విషయాలన్నీ మామయ్యకు చెబితే ఆయన నమ్ముతాడు. కానీ ఎలా వెళ్ళడం? ఏ జట్కా బండైనా ఎక్కడానికి తన దగ్గర డబ్బు లేదు. తను తెచ్చుకున్న డబ్బు ఆ సత్రంలో తనను కొట్టిన మనిషి లాగేసి ఉంటాడు. లేదా ఆస్పత్రిలో తీసి దాచిపెట్టి ఉంటారు. ఏమైనా తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. త్వరగా నడవాలి. ఈ ఊళ్ళో నుంచి వెంటనే బయటపడాలి. తను మాయమైనట్లు ఆస్పత్రి వాళ్ళు కనుక్కున్నారంటే మనుషుల్ని వెతకటానికి పంపి తనను పట్టుకుంటారు. ఇంతకు పూర్వం కాలిబాటన చంద్రపురంకి తను బయలుదేరి వెళ్లడం వసంతకు జ్ఞాపకం వచ్చింది. గత్యంతరం లేక అదే దారిన మళ్లీ బయలుదేరింది. తోవలో ఆ పాడుబడ్డ సత్రం మళ్లీ తనకు తటస్థపడుతుందని జ్ఞాపకం వచ్చింది. వసంత శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఆ సత్రాన్ని తలుచుకుంటేనే భయంతో ఊపిరాడడం లేదు. గుండె ఆగిపోయేటట్లయింది. అయినా తప్పదు. తను ఆ దారినే వెళ్ళాలి. నడిచే వెళ్ళాలి. సత్రం దగ్గర కళ్ళు మూసుకు నడిస్తే సరి అనుకున్నది. గబగబా నడుస్తోంది. కాలిబాటలో నడుస్తోంది. ఇలా 2 మైళ్ళు నడిచింది. ఇంకా 3 మైళ్ళు నడవాలి. ఆ పాడుబడ్డ సత్రం దరిదాపులకు వచ్చింది. గుండె రాయి చేసుకున్నది. చకచకా నడుస్తోంది. చుట్టూ పొలాలు, గుబురుగా పొదలు, తాటి చెట్లు, చల్లని ఈదురు గాలి. ఒక రోజంతా ఆస్పత్రిలో మంచం మీద పడుకున్న వసంతకి ఆ 6 బయలు చల్లగాలి ఔషధంలా పనిచేశాయి. ఆత్మవిశ్వాసము, ఒంట్లో శక్తి ఎక్కువయ్యాయి. చరచరా నడుస్తోంది. ఉన్నట్లుండి ఓ చెట్టు వెనక నుంచి ఓ ఆకారం అడ్డంగా వచ్చింది. వసంత చూసింది. కేక పెడదామనుకున్నది. పరిగెత్తి పారిపోదామనుకున్నది. రాయి తీసి ఆ మనిషిని కొడదామనుకున్నది. కాని అంత వ్యవధి లేదు. ఆ ఆకారం ఆమె మీదకి ఒక్క ఉరుకు ఉరికింది. ఆమె నోటిని అరచేత్తో గట్టిగా అదిమి పట్టింది. ఇంకో చేత్తో ఆమె గొంతు పట్టుకున్నది. అయ్యో దేవుడా, ఎవడో పిచ్చివాడి చేతిలో చిక్కాను అనేదే వసంతకు స్పృహ పోయే ముందు వచ్చిన ఆలోచన. స్పృహ తప్పి కింద పడిపోయింది. తర్వాత కాసేపటికి వసంతకు తెలివి వచ్చింది. కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. మొత్తం చీకటిగా ఉన్నది. చేతులు దేనితోనో కట్టివేసినట్లు కదలడం లేదు. కాళ్ళు కదిల్చి చూసింది. అవీ కట్టేసున్నాయి. తనెక్కడున్నదీ తెలియదు. గాలి లేదు, వెలుగు లేదు. గాఢాంధకారం. ఎవరు తనన్ను ఇలా కట్టిపడేశారు? దొంగలా? తన దగ్గర డబ్బేమీ లేదే. చేతులు చూసుకున్నది. గాజులున్నాయి. దొంగలైతే వీటినెత్తుకుపోయేవారే. ఎవరు తనన్ను పట్టుకొని కాళ్ళు చేతులు కట్టిక్కడ పడేశారు? తనెవరికి అపచారం చేసింది? ఎవరికి తన మీద ఇంత కచ్చ? కళ్ళు మండుతున్నాయి. ముక్కులో నుంచి ఏదో ఘాటుగా పోతోంది. తుమ్ములు వస్తున్నాయి. ఏమిటా అని ఆలోచించసాగింది. ఎక్కడ్నుంచో పొగ వస్తోంది. ఎక్కడో ఏదో కాలుతున్నట్లు వాసన వేస్తోంది. ఏమిటా పొగ? తను అక్కడ్నుంచి ఎలా బయటపడటం? 2 సార్లు అటూ ఇటూ దొర్లింది. మళ్లీ దొర్లింది. కాళ్లతో తలుపు తన్ని చూసింది. కాలివేళ్లతో తలుపు లాగి చూసింది. తలుపు రాలేదు. గట్టిగా అరిచింది. మళ్లీ అరిచింది. రక్షించండి, నన్ను రక్షించండి అని పొలికేకలు పెట్టింది. ఇంకా ఉంది.